విద్యార్థులకు శానిటైజర్ అండ్ టెంపరేచర్ ఎంత వస్తుంది సార్? నార్మల్ దేని ఇక్కడ వచ్చే మోసాలు దేని వస్తుంది ఎట్లా ఉంది మాకు ఇప్పుడు స్టడీ దేని కావాలి? ఎందుకంటే కరోనా ఇప్పుడు చాలా మంది క్లియర్ అయిపోయింది కానీ ఇక్కడ మాకు ఎక్కడ మంది సాగుతుంది అంటే ఈ కరోనా మహమ్మారి గత 2 సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బంది పడుతుంది విద్యార్థులు కాబట్టి ఈసారి మనకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చి మనకి ఈసారి చదువుకోవడానికి విద్యార్థులకు అన్ని విధాల సహకరిద్దామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటు స్కూళ్ళలో కూడా ఎట్లా ఉంటాయనేది ఒకసారి మన ఛానల్ ద్వారా కూడా ప్రజలకు సూచించడానికి అధికారులకు ప్రజలకు ప్రతినిధులకు చూపించడానికి మనం రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ మాస్కులు మరియు శానిటైజర్ టెంపరేచర్ కూడా చూస్తాం, చాలా సంతోషమైన విషయం. ఎవ్రీడే విజిట్ కూడా చేస్తాను సార్. మస్క్ క్లీన్ కూడా మొత్తం చూపించి స్ప్రే చేస్తాను. సోడియం హైపోక్లోరైడ్ తీసుకోవడం స్ప్రే కూడా డైలీ చేస్తాను సార్. అన్ని క్లాసులు స్ప్రే చేసిన తర్వాత పిల్లలకి కమ్ములు అప్లికేషన్ చేస్తాను. చాలా సంతోషం సార్. సార్ ఇప్పుడు ఒక తల్లిదండ్రులు మీ మీద ఆశ పెట్టి వదిలిపెట్టి అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితిలో ఈ కరోనా మహమ్మారి గతంలో మనకు చాలా ఇబ్బంది పడింది కాబట్టి ఆ 2 సంవత్సరాలు అంటే 18 నెలలు పూర్తిగా మనకు స్కూల్ మూసుకున్న పరిస్థితి. ఆ పరిస్థితిలో ఇప్పుడు మనకు థర్డ్ వైపు ఇంకా రాలేదు. థర్డ్ వైపు రాకముందు ముందు జాగ్రత్తలు ఉండాలని చెప్పి మనకు ప్రభుత్వం గైడెన్స్ ఇస్తూ ఈ రోజు గైడెన్స్ ప్రకారంగా మీరు కొనసాగిస్తున్నారు. 100% చేస్తున్నా సార్. మేము ప్రతిరోజు కూడా ప్రతి స్టూడెంట్ కూడా స్కూల్కి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళు థర్మల్ స్కాన్ చేయడం, నెక్స్ట్ మాస్క్ ఎవరికి లేదంటే మాస్క్ మనం తెచ్చి ఇవ్వడం కానీ లేకుంటే వెంటనే మా దగ్గర స్టోర్ చేస్తున్నాం సార్. 200-300 మాస్క్ ఇచ్చాము. ఆ మాస్కులని కంపల్సరీ పిల్లలకు మనం సప్లై చేస్తాం. తర్వాత వాటి నుండి మాస్కులు డైలీ ఒకటే మాస్క్ యూజ్ చేసుకోకుండా అవి వాష్ చేసుకోవడం కానీ లేకుంటే వీక్లీ 2 times 3 times చేంజ్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చెప్తాం సార్ మేము. తర్వాత పిల్లలకు కూడాను సోషల్ డిస్టెన్స్, గ్రౌండ్లో ఇప్పుడైతే గేమ్స్ అయితే ఏం కండక్ట్ చేయట్లేదు. తినేటప్పుడు కూడా టీచర్స్ దగ్గరుండి వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు వాష్ చేసుకునేటప్పుడు తర్వాత ఆఫ్టర్ మీల్ కూడాను హ్యాండ్ వాష్ అనేసి అందరికి కూడా చేయించిన తర్వాత మనం శానిటైజర్ అనేసి అందరి పిల్లలకు కూడాను సప్లై చేస్తున్నాం సార్. ఇలా చర్యలు తీసుకొని ప్రతిరోజు కూడాను సోషల్ డిస్టెన్స్ ఇస్తూ స్టూడెంట్స్ వర్క్ చేసుకునేటప్పుడు కూడాను పిల్లలకి డిస్టెన్స్ మెయింటైన్ చేసి క్లాసులు చేస్తారు. ఎవ్రీవన్ టీచర్స్ ఆల్మోస్ట్ అందరికి కూడాను మా దగ్గర వర్క్ చేసేటువంటి టీచర్స్ అందరికి కూడాను వ్యాక్సినేషన్ కూడా తీసుకోవడం జరిగింది సార్. ఇలా ఉండడం వల్ల పర్ఫెక్ట్గా అందరూ జరిగింది కాబట్టి టీచర్స్ ఇంజెక్షన్స్ వేసుకోవడం వల్ల వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ఆ ప్రాబ్లం కూడా ఏమి లేదు. పిల్లలు కూడా ఇప్పుడు రెండో ఇది ఏంటంటే స్టూడెంట్స్ ఎస్ఎస్సి వాళ్ళు కూడా కంప్లీట్గా అటెండ్ కావట్లేదు. ఆన్లైన్లో అటెండ్ అయినంత మంది కూడా ఇప్పుడు అటెండ్ కావట్లేదు. ఒక ప్రాబ్లం. రిమైనింగ్ క్లాసెస్ కూడాను పేరెంట్స్ ఇంకా ధైర్యం సరిపోవట్లేదు. ఏమో స్కూల్కి వస్తే కరోనా వస్తుంది, ఏమో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకుంటారు అంతకంటే మేము ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాం. ఇప్పుడు గణేష్ మండపాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి 100 మెంబర్స్ మీట్ అవుతారు. కానీ మన దగ్గర అలా లేదు. స్టూడెంట్స్ లాగే విడిచిపెడతాను. వాళ్ళకి కావాల్సిన అన్ని చర్యలు మేము తీసుకుంటాం. కాబట్టి కరోనా గురించి ఏ పేరెంట్ కూడాను భయపడవలసిన అవసరం లేదు. థర్డ్ వే అనేది రాదు. వచ్చినా దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు మేము తీసుకుంటాను. ప్రతిరోజు తీసుకుంటాను కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్క పేరెంట్ కూడాను భయపడకుండా మేము స్కూల్కి పంపిస్తున్నాము వాళ్ళే వీళ్ళ తల్లిదండ్రులు అనుకొని ఆ భావంతో తీసుకొని మాకంటే సార్లు ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారు అనేసి అందరూ కూడా స్కూల్కి పంపించాలని అందరికి కూడా పేరున నేను కోరుకుంటున్నాను సార్. చాలా సంతోషం సార్. కంపల్సరీ మీ మీద భారంతోనే ఈ విద్యార్థులు వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ
కంపల్సరీ వాళ్ళకి విద్యార్థులకు అన్ని రకాల రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి నుంచి మనం ఇప్పుడు కోలుకోవడం జరిగింది. అంటే థర్డ్ వేవ్ రాలేదు, ఇంకా థర్డ్ వేవ్ రాకముందే మనం ముందు జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా మనకు గైడెన్స్ ఇస్తుంది. ఆ గైడెన్స్ ప్రకారంగా మనం నడుచుకుంటే మనం బాగుంటాం. ముఖ్యంగా డాక్టర్లు అయితే మనకైతే చాలా సేవలు చేస్తారు కాబట్టి వారికి కూడా మనం రుణపడి ఉండాలి కంపల్సరీ. కాబట్టి ఒకసారి విద్యార్థులను కూడా అడిగి తెలుసుకుందాం. ఓకే సార్, అడిగింది సార్. అందరికి నమస్కారం. మా బావులు అందరూ నా పేరు నరసన్న ముచ్చంటారు, అంటే చాలా మంది. అయితే ముఖ్యంగా గతంలో కరోనాతోనే మనం 18 ఏళ్ళు తీవ్ర ఇబ్బంది పడ్డామా లేదా? మీరు గట్టి చెప్తే నాకు అర్థం. కాబట్టి ఆన్లైన్ క్లాసుల వల్ల మనకు చాలా ఇబ్బందులు అయినాయా లేవా? కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు లేకుండా మనకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మనకు నిర్ణయం తీసుకొని ఈ రోజు మనకు బడికి వెళ్ళడానికి అవకాశం కల్పించినందుకు మీకు సంతోషం ఉందా? కాబట్టి ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎలా డిస్టెన్స్ పాటిస్తున్నారు? శానిటైజర్ కావచ్చు, మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. ఇవి పాటిస్తున్నారా? సరే, ఒక్కసారి మీ అమూల్యమైన అవకాశం నాకు కల్పించడం చాలా సంతోషం. కాబట్టి మీతో కూడా నేను ఒకసారి అడుగుతాను. కాబట్టి మీరు కూడా చెప్పాలని కోరుతున్నాను. నమస్తే. బాగురా? మీకు ఇప్పుడు స్కూల్కి వస్తుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ స్కూల్లో ఎట్లా మనకు సార్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, మీకు ఇట్లా ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? స్కూల్కి వచ్చే ముందు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, శానిటైజ్ చేస్తున్నారు. లంచ్ చేసేటప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తింటున్నాం. అందరూ బాగా చేస్తున్నారు. 18 సంవత్సరాలు కరోనా కొన్ని ఇబ్బంది పడ్డాం. 18 నెలలు మనం తీవ్ర ఇబ్బంది పడ్డాం, అవునా? ఈ 18 నెలలు మనం ఇబ్బంది పడ్డందుకు ఇప్పుడు మన క్లాసు మొదలైనది, ప్రారంభమైనందుకు ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. హ్యాపీగా అంటే ఎట్లా, ఏ విధంగా? అంటే ఇంటికాడ మీకు ఆన్లైన్ క్లాస్ బాగుండేనా? ఇప్పుడు ఇక్కడ టీచర్ చెప్పే బోధన బాగుందా? ఆన్లైన్ లో అర్థం కాలేదు, ఆఫ్లైన్ లో సరిగ్గా అర్థమవుతుందా? సరే, మరి ఇక్కడ మనకు టీచర్లు గౌరవించాలి. మనం ముఖ్యంగా మన తల్లిదండ్రులు తర్వాత, ఇప్పుడు మన తల్లిదండ్రుల తర్వాత గురు దేవోలు టీచర్స్ అయినా. కాబట్టి ఇప్పుడు మన తల్లిదండ్రులని నమ్మి ఈ రోజు మీకు ఇక్కడ పంపిస్తారు. కాబట్టి మీరు చదువుకొని తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలి. ఇప్పుడు మీకు ఒక కోరిక ఉంటుంది, అంటే నేను కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక కోరిక, ఒక లక్ష్యం ఉంటుంది. మీకు ఏ లక్ష్యం ఉంది? టీచర్. మీరు టీచర్ కావాలనుకుంటున్నారు కాబట్టి మీరు టీచర్ కావాలన్నప్పుడు మీరు మంచి చదవాలి. ఎందుకంటే ఎంతో మందికి చెప్పవలసి వస్తుంది, అవునా? ఇప్పుడు మీ దగ్గర చాలా మంది విద్యార్థులు నేర్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు విద్యార్థులు టీచర్ అవుతారు. కాబట్టి మీరు టీచర్ కావాలని మీరు అనుకుంటున్నప్పుడు మీరు స్టడీ బాగా చదవాలి. కాబట్టి మీరు చదువుతూ ఇంకా మిగతా వాళ్ళకు కూడా గైడెన్స్ ఇస్తున్నారు, అవునా? చెప్పండి, ఎట్లా మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? స్టూడెంట్స్ అందరూ వేరే, మా స్కూల్లో కాకపోయినా వేరే అయినా అందరూ స్టూడెంట్స్ కావాలి. మాస్క్ వేసుకోండి. నమస్తే. ఏ పేరు? ఏ స్కూల్? న్యూ వివేకానంద హై స్కూల్. న్యూ వివేకానంద హై స్కూల్. ఏ క్లాస్? 10th. ఇప్పుడు మనకు 18 నెలల నుంచి మనకు కరోనాతో మనం స్కూల్ రాలేని పరిస్థితి, అవునా? ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్కూల్ ప్రారంభం అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ ఎట్లా ఉంది గైడెన్స్? ఎట్లా ఇస్తున్నారు? టీచర్స్ కావచ్చు, మేడమ్స్ కావచ్చు. బాగానే ఉంది. డైలీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, టెంపరేచర్ చెకప్ చేస్తుంది సార్స్, టీచర్స్ శానిటైజ్ చేస్తుంది. డైలీ క్లాసెస్ నీట్గా ఉంటున్నాయి, బాగా అనిపిస్తుంది. అంటే ఇంకోటి తల్లిదండ్రులు మనం నమ్ముకొని ఈ రోజు మీకు అవకాశం, అంటే ఇప్పుడు తల్లిదండ్రులు మన మీద ఎంతో ఆశ పెట్టుకుంటారు. ఇప్పుడు వేల ఫీజులు కావచ్చు, లేకపోతే వాళ్ళ జీవితం అంతా మీకు ఏదో కష్టపడి వాళ్ళు సేవ చేస్తూ మీకు ఈరోజు చదువుకోవడానికి ఇంత మీకు శ్రమ ఇవ్వకుండా, మీకు ఇంటికాడ వేరే పని చెప్పకుండా మీకు స్టడీ మీదనే చెప్తారు. కాబట్టి ఇప్పుడు మీకు తల్లిదండ్రులతో ఇక్కడ ఉన్న గురువులు కూడా ఒక తల్లిదండ్రులు సమానం. కాబట్టి ఇక్కడ ఉన్న గురువులు మనకు వాళ్ళు బోధించే, వాళ్ళు చెప్పే విద్యను మనం మంచిగా నేర్చుకుంటే మనం పై స్థాయిలో ఎదుగుతాం. కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా స్టడీ ఎట్లా ఉంది? ఎట్లా ముందు ఉంది? ఎట్లా అంటే స్టడీ బాగా చెప్తున్నారు, అది అందరూ చెప్పే విషయమే. అంటే మీకు ఇప్పటి వరకు మీరు ఇక్కడ చదువుకుంటున్నారు, ఏ క్లాస్ నుంచి ఇక్కడ మీరు మొదలుపెట్టి? 6th నుంచి ఇప్పుడు 10th. ఇప్పుడు 10th వరకు వచ్చారు. కాబట్టి ఇప్పటి వరకు మీరు స్టడీ ఎట్లా నేర్చుకున్నారు? అంటే ఇక్కడ చెప్పిన గైడెన్స్ ప్రకారంగా మీకు ఎంత వరకు మంచిగా అనిపించింది అట్లా? అయితే ఇప్పుడు ఇక్కడ మన గైడెన్స్ టీచర్ ఎలా ఇస్తుంది?
బాగానే చెప్తుంది. 5th క్లాస్ నుంచి వచ్చినాం. 5th కన్నా ముందు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చినాం కాబట్టి బాగానే అర్థమవుతుంది. డైలీ వర్క్స్ ఇస్తారు, డైలీ టెస్ట్ పెడతారు, ఎస్టీస్ డైలీ బాగానే చెప్తారు. అలాగే ఇప్పుడు 6 నుంచి 10th వరకు వచ్చినాం. 10thలో అయినాక అందరం బాగా తీసుకొని వచ్చి స్కూల్ పేరు చాలా పెద్దగా చేయాలి. చాలా సంతోషం. అయితే ఇంకోటి, ఈరోజు మనకు తల్లిదండ్రులు మీకు ఇక్కడ పంపించడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు సంతోషం. టీచర్స్ ఇక్కడ చాలా మంచిగా చూసుకుంటుండ్రు, డైలీ శానిటైజ్ చేసి టెంపరేచర్ చెకప్ చేస్తుండ్రు కాబట్టి ఏం వరీ లేదు ఇంటి దగ్గర పేరెంట్స్కి. కాబట్టి అందరూ పంపించాలి స్కూల్స్కి, టీచర్స్కి ఇంకా బాగానే చూసుకుంటుండ్రు. పేరెంట్స్ రాగానే అందరు రావాలని కోరుకుంటున్నారు. చాలా సంతోషం. అయితే ఇంకోటి, ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు మీకు గోల్ ఉంటుంది. అంటే ఇప్పుడు టీచర్ లేదో డాక్టర్ లేకపోతే పోలీసు ఏదో, అంటే మీ లక్ష్యం ఏముంది? మీ లక్ష్యం మీకు ఏం కావాలనుకుంటున్నారు? మీరు ఏది కావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చదువుకొని ఇప్పుడు 10th అయిపోయినాక ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం జాబ్ చేయాలనుకుంటున్నారు? ఇంజనీరింగ్. గట్టి చెప్పండి. ఇంజనీరింగ్ అంటే పిల్లల అట కాదు, పెద్దది కదా. సరే, మరి చాలా సంతోషం అమ్మ, మీరు ఈ సందేశం ఇచ్చింది చాలా సంతోషం. ఇంకా ఇక్కడ రాని కారణం ఏంటంటే గత 18 నెలల నుంచి కరోనాతోని మనందరం కూడా తీవ్ర ఇబ్బంది పడ్డాం. అవునా? అందుకే ఈరోజు మన నర్సన ముచ్చట ఛానల్ ద్వారా ప్రజలకు తీసుకెళ్ళడానికి విద్యార్థులు కొంతమంది గైడెన్స్, అంటే కొంతమంది విద్యార్థులు వస్తుంది. అంటే కరోనా ప్రభావం వల్ల గతంలో బాధపడుతుంది కాబట్టి కొద్దిగా భయపడుతూ వాళ్ళు విద్యార్థులు కావచ్చు కొంతమంది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు వచ్చిన విద్యార్థులకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి శానిటైజర్ ఉందా లేదా, అదేవిధంగా మాస్కులు ధరించుకుని వస్తున్నారా లేదా, భౌతిక దూరం పాటిస్తున్నారా లేదా అనేది మనం ఇక్కడ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భౌతిక దూరం పాటిస్తున్నారు, శానిటైజర్ వాడిరు, ఓకే, టెంపరేచర్ కూడా చూసి చాలా సంతోషమైన విషయం. అయితే ముఖ్యంగా ఏంటంటే మనము విద్యార్థులు కాబట్టి మన తల్లిదండ్రులకు ఒక గోల్ ఉంది. ఈ రోజుల్లో వాళ్ళు ఎంతో కష్టపడుతూ మనకి ఈరోజు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నందుకు తల్లిదండ్రులు ఫస్ట్ అందరికీ, మీ అందరి తల్లిదండ్రులకు కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీకు ఇక్కడ పంపించి మీరు మంచి చదువుకోవాలి, మీ భవిష్యత్తు బాగుండాలి, మీరు బాగుండాలి, ఇంకా మంచి స్థాయికి ఎదగాలని చెప్పి మీకు ఈ తల్లిదండ్రులు ఇంత గైడెన్స్ ఇస్తూ మీకు ఇక్కడ పంపించడం నాకు చాలా సంతోషమైన విషయం. అంటే ఈ రోజుల్లో విద్య లేక చాలా మంది కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు. మనకు తెలిసి కొంతమంది విద్య లేక రోడ్ల పైన తిరుగుతున్నారు. అదే కొంతమంది స్కూల్ డుమ్మలు కొట్టుకుంటూ కూడా సినిమాలు అవి షికారులు కూడా చేస్తారు. అంటే ఉదాహరణ చెప్తున్నాం, అలాంటి సంఘటన జరుగుతుంది. అలా లేకుండా ఈ రోజు మీకు తల్లిదండ్రులు మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ రోజు మీకు స్కూల్ పంపించి మీకు చదువుకోవాలని చెప్పడం మీకు చాలా సంతోషంగా ఉందా? ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రి పగలనకుండా శ్రమ మీ గురించి కష్టపడుతూ వాళ్ళు చెమటగారంగా మీకు పని చేసుకుంటూ మీకు ఈ రోజు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అవునా? కాబట్టి మీరు తల్లిదండ్రులను గౌరవించాలా లేదా? గౌరవించాలి కదా, కంపల్సరీ గౌరవించాలి. తల్లిదండ్రులతో గౌరవించాలి. టీచర్స్ అంటే వాళ్ళు గురువులు, తల్లి తండ్రి గురువు, ముగ్గురు మనకు దేవుళ్ళు. అవునా? ఇప్పుడు నేను కూడా చదువుకున్నా, నేను కూడా తల్లిదండ్రులని గౌరవించాను, గురువులను కూడా గౌరవించాను. కాబట్టి మీరు కూడా గౌరవించి మంచి స్థాయిలో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. మంచి చదువుకుంటున్నా? ఎందుకంటే ఇలాంటి కరోనాలను మనం తరిమి కొట్టాలి. ఇప్పుడు మనము ఒక విద్యార్థి అనుకుంటే ఏదైనా సాధిస్తాం. ఇప్పుడు మనకు మనకు గతంలో కూడా కొన్ని చూసినాం, విద్యార్థులతోనే ఏదైనా మొదలవుతుంది. కాబట్టి మీరు విద్యార్థులు కాబట్టి మీతోనే ఫస్ట్ మొదలయ్యేది ఏదే కానీ. అవునా? కంపల్సరీ మీరు అందరూ కూడా మంచిగా చదువుకొని ఈ 10th క్లాస్ లో మీరు అందరూ 10th క్లాస్ కదా, మీరందరూ కూడా ఇక్కడ ఉన్న స్కూల్లో ఉన్న విద్యార్థులు మీరందరూ కూడా ఇక్కడ ఈ 10th ఎగ్జామ్స్ లో కావచ్చు మీరు ఫస్ట్ ర్యాంక్ లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటున్నాను. కాబట్టి మీ తల్లిదండ్రులు కూడా ఇక్కడ పంపించినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉంది స్కూల్? ఏ స్కూల్ ఇది? జోయిపేట్. ఓకే. ఇక్కడ సార్ మనకు ఎట్లా గైడెన్స్ ఇస్తున్నారు అంటే గత 18 నెలల నుంచి మనకు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. అవునా? 18 నెలల నుంచి కరోనా మహమ్మారి నుంచి చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డాం లేదా? ఇప్పుడు మనకు ఆన్లైన్ క్లాసులు పోయి ఇప్పుడు మనకు డైరెక్ట్ మళ్ళీ ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభమైనందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందా? అయితే ఇప్పుడు చాలా బాగా అనిపిస్తున్నారు మీరు అంటారు కరెక్టే. ఇప్పుడు మీరంతా ఏ క్లాస్? 8th క్లాస్. ఇప్పుడు మీకు తల్లిదండ్రులు నమ్మి
మన తల్లిదండ్రులు నమ్మి ఈ రోజు మీకు ఇక్కడ పంపించడం చాలా సంతోషంగా ఉందా? కొంతమంది తల్లిదండ్రులు ఇప్పటికి కూడా కరోనా లక్షణాలు వస్తాయేమో భయపడుతున్నాయి. అది విద్యార్థులు కొంతమంది విద్యార్థులు వస్తలేరని మనం చూస్తున్నాము. ఆల్రెడీ కొంతమంది టీచర్స్ కావచ్చు సార్ కూడా వాళ్ళ రిజిస్టర్లో 100 మంది ఉంటే 20 మంది 30 మంది మాత్రమే హాజరవుతున్నారని చెప్పి ఇప్పటిదాకా సాగు చెప్పారు. కొంతమంది హాజరవుతారు అని చెప్పి. కాబట్టి వారికి కూడా మీరు చెప్పాలి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ వస్తున్నారు, మీరు ఎట్లా ఏ విధంగా చదువుకుంటున్నారు, మీకు ఎట్లా గైడెన్స్ ఇస్తున్నారు అనేది మీకు తెలుసు. కాబట్టి మీరు కూడా చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ తోటి మిత్రులే కదా వాళ్ళు కూడా, అవునా కదా? ఇప్పుడు మీ తోటి మిత్రులు మీ స్నేహితులు కాబట్టి మీరు చెప్పాలి. ఎందుకంటే మనకు అక్కడ శానిటైజర్ ఉంది, మాస్కులు ధరించుకోవాలి, మనము భౌతిక దూరం పాటించాలి, టెంపరేచర్ కూడా చూస్తున్నారు. మనకు ఇప్పుడు మీకు లంచ్ టైంలో కూడా టెంపరేచర్ చూస్తారా? ఓకే, మరి మీరు వెళ్ళేటప్పుడు చూస్తారా? చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఒక తల్లిదండ్రులు మనకు ఈ రోజు మీకు చదువుకోవడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతూ వారి శ్రమతో కష్టపడుతూ ఈరోజు మీకు ఫీజులు కట్టుకుంటాయి కావచ్చు, మీకు అంటే బుక్స్ కావచ్చు, ఇక వివిధ రకాల వస్తువులు అంటే మనకు విద్యకు సంబంధించిన ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా మన తల్లిదండ్రులు మనకు ఇప్పిస్తూ ఇక్కడ పంపిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలా లేదా? నెరవేర్చాలి కదా. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు మీకు ఈ అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు అంటే కొంతమంది పేదవాళ్ళు ఇప్పుడు చదువుకోలేని పరిస్థితి. ఇప్పుడు మీరు చదువుకుంటున్నా ఇంకా భవిష్యత్తులో మనం మంచి చదువుకొని మనం భవిష్యత్తులో మంచిగా ఎదగాలా లేదా? ఎదిగి మన రాష్ట్రానికి కాదు దేశానికి కూడా పాల్గొనవచ్చు. ఇప్పుడు కొంతమంది నిరుపేదలైన కొంతమంది గుడిసెలలో కూర్చొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ కూర్చొని చదువుకున్నాయన, అవునా? ఆయన ఇప్పుడు ఆయన పేరు చెప్పుకుంటున్నా లేదా మనం? ఇప్పుడు చెగ్వీర్ ఎక్కడ చదువుకున్నాడు ఆయన? అంటే మహనీయులు కూడా చాలా మంది మహనీయులు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా ఎక్కడో చెట్ల కింద గుట్టల కింద కూర్చొని చదువుకొని ఈ రోజు వారి పేరు మనం చెప్పుకున్నాం, గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాంటి పేరు మీకు కూడా రావాలి నా కోరిక. చదువుతారట్లా? అది మీరు అంటే మీలో ఉంటది. అంటే ఇప్పుడు నర్సన వచ్చిండు ఏదో చెప్పి పోయినాను కాదమ్మా. మీరు చదువుకొని మీరు మంచిగా భవిష్యత్తులో మంచిగా ఎదుగుతే అరే పలానా రోజు పలానా నర్సన్న వచ్చి ఇట్లా చెప్పిండ్రా మీ స్థాయిలో ఉన్నామని ఒక పేరు నాకు అంతే. మీతో నాకు వచ్చేది ఏం లేదు. అంటే మీరు ఒక తల్లిదండ్రి కోరికలు నెరవేర్చారు. ఫస్ట్ ముఖ్యంగా తల్లిదండ్రులు మీ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకోరా? ఇప్పుడు తల్లిదండ్రి మనకు గురువు దేవుంది. వాళ్ళు ఎంతో మనకు ఈ రోజు మన కోసం కష్టపడుతూ మన కోసము వాళ్ళు ఎప్పటికి ఎల్లప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ముఖ్యంగా మహిళలకైతే చాలా ముఖ్యంగా రక్షణ కావాలి. ఇప్పుడు మహిళలకు మన ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, మన టీచర్స్ కావచ్చు, మహిళలకు ముఖ్యంగా రక్షణ కావాలి. మహిళలు మంచి చదువుకోవాలి, మహిళలు మంచి ఎదగాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే మహిళలపై ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతున్న సంఘటనలు అవి మీరు పేపర్లలో చూస్తుంటారు, టీవీలో కూడా చూస్తుంటారు కదా, చూడాలా? అదే కాబట్టి మనం మహిళలు మంచి చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ఏ పేరు? ఏం పేరు? మాధురి. ఓకే, ఏ క్లాస్? Madhuri, I am studying in 8th class in Vivekananda High School. ఓకే అమ్మా, చాలా సంతోషం. అయితే ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నారు ఇక్కడ? నేను ఇక్కడ నర్సరీ నుంచి చదువుకుంటున్నాను. నర్సరీ నుంచి అంటే ఇక్కడ స్టడీ ఎట్లుందమ్మా? ఇక్కడ స్టడీ చాలా బాగుంటుంది, అందుకే ఇక్కడ చదువుకుంటున్నాను. ఓకే, చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఈ రోజు మీది స్టడీ బాగుంది ఇక్కడ. ఓకే, గత 18 నెలల నుంచి కూడా మనకు కరోనాతోనే మీరు స్కూల్ రాలేదు, మనకు లాక్డౌన్ ఉంది, ప్రారంభించలేదు, చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్ ప్రారంభమైనాయి కాబట్టి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. గత 18 నెలల్లో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఇంకా ఆన్లైన్ క్లాస్లో 50% అర్థమైతే 50% అర్థం కాదు. ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్లో అయితే మేము సార్ దగ్గరికి వెళ్ళి డౌట్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సార్ దగ్గర వెళ్ళి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అప్పుడైతే ఆన్లైన్ క్లాస్లో 50% అర్థమవుతుండే. ఇప్పుడైతే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మా ఫ్రెండ్స్ దగ్గర కానీ సార్ దగ్గర కానీ క్లియర్ చేసుకుంటాం. చాలా సంతోషం. అయితే ఈ రోజు మీకు ఇక్కడ తల్లిదండ్రులు పంపించినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? మా పేరెంట్స్ అయితే ఏమి పంపిస్తారు. ఇప్పుడు అయితే శానిటైజర్ 1 అవర్కి ఒకసారి, 2 అవర్స్కి ఒకసారి శానిటైజర్, ఇంకా టెంపరేచర్ చెక్ చేస్తారు మా సార్ వాళ్ళు. ఇంకా
టెంపరేచర్ ఒకవేళ ఎవరికైనా ఎక్కువ వచ్చినా మా సార్ ఇంటికి తోలిచ్చేస్తారు వాళ్ళని. కాబట్టి ఇప్పుడు మీకు అంటే ఇంకా భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీరు అంటే చదువుకున్న తర్వాత అందరం మనం చదువుకుంటాం. ఒక కలెక్టర్ కావాలనుకుంటారు, ఒకళ్ళు పోలీసు కావాలనుకుంటారు, డాక్టర్ కావాలనుకుంటారు, ఒక ఇంజనీర్ కావాలనుకుంటారు. నేనైతే పోలీస్ కావాలనుకుంటున్నాను. పోలీస్ అంటే పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను. చాలా మంచి చదువుకొని మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యి మహిళల రక్షణ కావాలి. ఎందుకంటే మహిళలకు జరుగుతున్న అన్యాయాల పైన మీరు పోరాటం చేయాలి. మహిళల కోసం చేస్తారా? 100% కంపల్సరీ చేయాలమ్మా. ఎందుకంటే మహిళలకు ముఖ్యంగా స్టడీస్ అవి బాగుండాలి. మీరు ముఖ్యంగా ఎంచుకుంది కూడా ఏంది పోలీస్. కాబట్టి చాలా సంతోషం. మీరు పోలీస్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మీ తల్లిదండ్రులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు ఇక్కడ పంపించి మీకు పోలీస్ చేస్తున్నారంటే చాలా సంతోషం విషయం. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం మర్చిపోవాలి. ఎందుకంటే ఈ రోజు నువ్వు చదువుకోవడానికి కారణమవులు, తర్వాత గురువులు. కాబట్టి తల్లిదండ్రులు, గురువు, ముగ్గురులో ఏమైతే మనకు దేవత సమానం. కాబట్టి వాళ్ళ ముగ్గురిని ఏం చేయాలి? మనం గౌరవించాలి. అది బాధ్యత వాళ్ళది, మనది, నీది, నాది, ఇద్దరిది కూడా. నీ కూడా అంతే. ఓకేనా? చాలా సంతోషం అమ్మ. మీ అమ్మ మీరు స్కూల్కి వస్తారు కదా, పేరెంట్స్కి ఏం సజెషన్ ఇస్తారు? ఇప్పుడు పేరెంట్స్ చాలా మంది భయపడుతున్నారు స్కూల్కి పంపి. కరోనా వల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మాకు సార్స్, అక్కడ మా మమ్మీ వాళ్ళ డాడీ కన్నా ఇక్కడ మా సార్స్ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. తినేటప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత కూడా మా సార్ వాళ్ళు మాకు శానిటైజర్ వేస్తారు, టెంపరేచర్ చూస్తారు. మాకు అన్నీ ఇక్కడ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ పేరెంట్స్ చాలా మంది భయపడుతున్నారు పంపించడానికి. కానీ ఖచ్చితంగా అందరు స్కూల్కి పంపించాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన మాధురి గారు మనం చెప్పినట్టు, సిస్టర్ మాధురి గారు చెప్పినట్టు నాకు చాలా సంతోషమైన విషయం. అంటే నేను ఇంతవరకు అమ్మ మీరు అందరూ ఏమో అనుకోకూడదు, మీ అందరు కూడా చెప్తున్నా, మనకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ఒకసారి మనం నమస్కారం తెలియజేద్దాం. అదేవిధంగా ఇక్కడ మనం కూర్చోవడానికి మనకు కల్పించిన ఇక్కడ టీచర్స్కు వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తూ మీకు భవిష్యత్తులో మంచిగా ముందుకు వెళ్ళాలని ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇక్కడ మీకు నమ్మి అంటే ఇక్కడ ఉన్న అపేయడం వారి బాధ్యత. అంటే ఇప్పుడు పొద్దున వస్తే సాయంత్రం వరకు మీ దగ్గర ఉంటుంది కాబట్టి వారికి మంచి గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళు మంచి స్థాయిలో ఎదగాలని చెప్పి ముందు తీసుకెళ్లాలని చెప్పి మీకు చెప్పడం మాకు చాలా సంతోషం ఉంది. కాబట్టి మీరు ఆ తల్లిదండ్రులు ఇచ్చే గైడెన్స్ మీరు విద్యార్థులకు ఎలా తీసుకెళ్తున్నారు? ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడాను ఒక 18 నెలల నుంచి మనకి ఈ కరోనా దీని నుంచి ఎవరు పంపించే పరిస్థితి వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ కానీ హైకోర్టు సూచనల ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని మేము పాటిస్తూ స్కూల్స్ని రన్ చేస్తున్నాం. స్టూడెంట్స్ కూడాను స్కూల్కి వచ్చిన వెంటనే శానిటైజ్ చేయడం, ప్రతిరోజు కూడా స్కూల్ని మొత్తం సోడియం హైపోక్లోరైడ్తో క్లీన్ చేయించడం, తర్వాత ప్రతి ఒక్కరు కూడాను మాస్క్ మెయింటైన్ చేయడం, థర్మల్ స్కాన్ చేయడం, ఎవరికైనా టెంపరేచర్ కానీ ఇంక్రీజ్ ఉంటే మా టీచర్స్ కానీ మేము కానీ హెల్ప్ తీసుకొని వాళ్ళ పేరెంట్కి అప్పచెప్పడం. ఇలా సో ఉంది కాబట్టి డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయడానికి జాగ్రత్త చెప్తాం. స్కూల్కి వచ్చినప్పుడు కూడాను స్టూడెంట్స్ అందరికీ మీరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. లంచ్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ లంచ్ చేయాలి. లంచ్ చేసేటప్పుడు కూడా టీచర్స్ని గైడెన్స్ చేస్తున్నాం. పిల్లలు ఒకరి దగ్గర ఒకటి కలవకుండా దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. టీచర్స్ అక్కడ మెయింటైన్ చేస్తారు. ఆఫ్టర్ అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ ఉంటుంది, హ్యాండ్ వాష్తో మొత్తం హ్యాండ్స్ వాష్ చేస్తారు. తర్వాత మళ్ళీ శానిటైజ్ చేస్తాం. సెకండ్ హాఫ్ డే అయిపోయిన తర్వాత మళ్ళీ థర్మల్ స్కాన్ చేయడం, ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ జాగ్రత్త చెప్పడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకంటే మా టీచర్స్ దగ్గరికి స్కూల్కి పంపిస్తే టీచర్స్ మా పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటారు, ఎటువంటి ప్రాబ్లం రాదు అనేటువంటి ఒక నమ్మకంతో మాకు కల్పిస్తారు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కంటే మేమే ఎక్కువగా వాళ్ళ బాధ్యతను తీసుకొని మేము ప్రతిరోజు కూడా జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్ కానీ, టీఎస్ గవర్నమెంట్ కానీ, హైకోర్టు కానీ ఇన్ని రోజులు ఆన్లైన్ క్లాసులు చెప్పాము. ఆన్లైన్ క్లాస్ చెప్పేటప్పుడు 50% కొంతమందికి అర్థం కావడం, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, పేరెంట్ దగ్గర నుంచి ఒక 20,000 18,000 ఫోన్ కొని ఆన్లైన్ క్లాసులు విన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, క్లాసులో ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే క్లియర్ చేసుకున్నాం. వాళ్ళకి డౌట్స్ ఉన్నా వెంటనే వాళ్ళు క్లారిఫై చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు, స్కూల్కి పంపించాలి అనేటువంటి ఒకటి
మీరు కంపల్సరీ పంపించండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము మీకంటే మేము జాగ్రత్తగా చూసుకుంటామని ప్రతి ఒక్క పేరెంట్కి మేము నా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను చెప్తున్నాను. ఎటువంటి ప్రాబ్లం అయితే స్కూల్కి వస్తే మాత్రం ఉండదు. చాలా సంతోషం సార్. అయితే ఈ రోజు మనకు ఈ పేరెంట్స్ కావచ్చు, మన విద్యార్థులు కూడా ఇక్కడ రావడం, విద్యార్థులకు మీరు స్టడీ చెప్పడం మాకు చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఈ రోజు మేము కూడా ఇక్కడ ఒకసారి మీ స్కూల్లో పరిశీలించి అంటే మన అసలు ముచ్చట ద్వారా ఒకసారి విద్యార్థులను కూడా గైడెన్స్ తీసుకొని, ఎందుకంటే గతంలో ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, మనకు బాగుందా లేదా, స్టడీ బాగుందా లేదా అనేది మన ఛానల్ ద్వారా కూడా ప్రజలకు చూపించడానికి మనం రావడం జరిగింది. అయితే ఇంకోటి మనకు ఇక్కడ విద్యార్థులు కూడా మనకు చెప్పడం జరిగింది. ఆ విద్యార్థులు కూడా చెప్పడం మనకు చాలా సంతోషమైన విషయం. కాబట్టి వారి కోరికలు అంటే ఇప్పుడు కొందరికి ఒకరు పోలీసు కావాలనుకున్నారు, ఒకరు ఇంజనీర్ అన్నారు, ఒకరు కలెక్టర్ అన్నారు, అంటే ఒకరు టీచర్. నాకు చాలా సంతోషమైన అనిపించింది. అంటే ఈ రోజుల్లో వాళ్ళు 18 నెలలు ఇంట్లో ఉండి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడైతే ఎవరైతే గైరాజులు ఉన్నారో విద్యార్థులు, ముఖ్యంగా వారి తల్లిదండ్రులు నమస్కరిస్తున్నాం. ఎవరైతే గైరాజులు అంటే వాళ్ళు ఇక్కడ విద్యార్థి ఎవరైతే వస్తలేరో స్కూల్కు, వాళ్ళు రావాలని చెప్పి వచ్చి ఇక్కడ గైడెన్స్, ఇక్కడ చెప్పే టీచర్ చెప్పే గైడెన్స్ వినాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉంటే ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి కరోనా థర్డ్ వైఫ్ ఇంకా రాలేదు మనకు. కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కాబట్టి అది మనం ముందు జాగ్రత్త పాటిస్తూనే ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్పిన గైడెన్స్ ఇక్కడ టీచర్స్ కావచ్చు, యజమానులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా పాటిస్తూనే ఇక్కడ విద్యార్థులకు బోధన ఇస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు దయచేసి విద్యార్థులను పంపించండి. ఎందుకంటే మన పిల్లల రక్షణ విద్యార్థులది, తల్లిదండ్రులది, ఆ తర్వాత గురువులది. కాబట్టి మనము మన పిల్లలను మనం కాపాడుకోవాలి, వాళ్ళని మంచి చదివించి మంచి స్థాయికి ఎదిగించాలి అని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రికి కోరిక ఉంటది. కాబట్టి మీరందరూ కూడా విద్యార్థులు ఎవరైతే గైరైజర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పాఠశాల పంపించే ప్రయత్నం చేయండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ కూడా మనకు మంచి అవకాశం ఇచ్చిండు, విద్యార్థులు కూడా మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. కాబట్టి